హైదరాబాద్ లో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆశతో పెట్టుబడిగా మార్చుకున్నారు. అమాయకులను కుచ్చుటోపి పెట్టిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఒక్క ఏడాదిలోనే సుమారు 600 కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడుతున్న ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహిణులు, నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా వర్క్ ఫ్రమ్ హోమ్, ఈజీ మనీ అంటూ సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చేది. స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ వంటి పనులు, ఇటు రకాల ప్యాకేజెస్ ను సైతం బాధితుల నుంచి భారీగా పెట్టుబడులను వసూలు చేసే ప్రయత్నంలో వాళ్ళు సృష్టించినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి విలాసవంతమైన మర్సిడీస్ బెంజ్ కార్, ఐఫోన్లు, ల్యాప్టాప్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ముఠా ఖాతాలోని సుమారు 3 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టంలో భాగంగా మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి పరారీలో ఉన్న మిగిలిన ఏజెంట్ల కోసం గాలింపు చర్యలను చేపట్టారు. స్కీమ్ లో ఫారెన్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక మోడస్ ఆపరేండి చెప్పడానికి ఉంటే దే యూస్ టు కలెక్ట్ 199 రూపీస్, 250 రూపీస్, 299 రూపీస్ ఫర్ ద అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీస్. సో చాలా మంది ఇది రిక్రూట్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. స్పెసిఫిక్గా కొత్త మెంబర్స్కి రిక్రూట్మెంట్ చేసి వారికి ఈ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ కమిషన్ బేస్ పైన ఎక్కువ మనీ వస్తుంది, ఈజీగా మనీ వస్తుంది, అది ఫాల్స్ ప్రామిసెస్ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మేజర్గా అన్ని మెట్రో సిటీస్లో, Tier 2 సిటీస్లో కూడా ఇది టార్గెట్ చేయడం జరిగింది. మన హైదరాబాద్లో యాజ్ వెల్ యాజ్ నల్గొండ, వరంగల్, ఈవెన్ స్మాల్ డిస్ట్రిక్ట్లో కూడా ఇది చేయడం జరిగింది. ఈ విషయంలో ఇది డిఫరెంట్ ప్యాకేజెస్లో ఇది చేయడం జరిగింది. లైక్ ఈ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలో స్లో ట్రాక్, మీడియం ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ కాంబో ప్యాకేజెస్ ఇది పెట్టడం జరిగింది. 2 ఐఫోన్ మొబైల్, ఒక OnePlus మొబైల్, ఒక మ్యాక్బుక్, ఒక ఐప్యాడ్, యాజ్ వెల్ యాజ్ కొన్ని FLB ప్రోడక్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది మన సైడ్ నుంచి ఒక రెడ్ కలర్ మర్సిడీస్ బెంజ్ కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ బెంజ్ కార్ నంబర్ ఉంది PS15FA0555. యాజ్ వెల్ యాజ్ డ్యూరింగ్ లాస్ట్ కొన్ని డేస్లో, లాస్ట్ 1 వీక్లో మన సైడ్ నుంచి డిఫరెంట్ ఈ అక్యూజ్ పర్సన్స్కి అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. దాంట్లో టోటల్ ఇప్పటి వరకు 3 crores ఆఫ్ అమౌంట్స్ హ్యాస్ బీన్ ఫ్రీజ్ ఇన్ డిఫరెంట్ అకౌంట్స్. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్లో కర్మాన్ ఘాట్ ఏరియాలో దెర్ వాజ్ అ కాల్ సెంటర్, యాజ్ వెల్ యాజ్ దెర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్లో కూడా ఇది జరుగుతుంది. లైక్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది భూపాల్పల్లి, వరంగల్, నల్గొండ ఈ ఏరియా నుంచి కూడా చాలామంది విక్టిమ్స్ కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ తెలంగాణ సిటీ, బయట కూడా ఇది అచీవర్ క్లబ్స్ ఏదైనా ఫ్రాడ్ చేయడం జరిగింది. దిస్ అచీవర్ క్లబ్స్ ఈజ్ బేసికలీ వారికి సెంటర్ ఉంటే యూపీలో ఉంటుంది, గురుగ్రామ్, ఢిల్లీలో అక్కడ నుంచి ఆపరేషన్ చేస్తున్నారు హెడ్ క్వార్టర్లో. సో చాలామంది ఇది ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ థౌజండ్స్ ఆఫ్ విక్టిమ్స్ ఇట్ మే బి దేర్. మీకు చెప్పడానికి ఉంటే దిస్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ట్రాన్సాక్షన్ మనం చూస్తే ఆల్మోస్ట్ 600 crores ట్రాన్సాక్షన్ 1 yearలో చేయడం జరిగింది. సో ఎప్పటి నుంచి ఇది నడుస్తుంది అది కూడా మనం చూస్తున్నాము. సో దిస్ కంపెనీ ఈజ్ వర్కింగ్ ఫర్ లాస్ట్ లైక్ 5 to 10 years. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ని అడిగి తెలుసుకుందాం. సాగర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటువంటి వాటిలో డబ్బులు పెట్టద్దు అంటూ కూడా ఎక్నాలజ్మెంట్ చేసిన జనాలు పదే పెట్టి మోసపోతున్నారు. సో దానికి ఇటు ప్రజలను ఏ విధంగా ఫర్దర్గా ఇటు ఎంపవర్ చేసే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి సాగర్? మనం సాధారణంగా అనేక రకాల మోసాలను చూసాం ఇప్పటి వరకు. ఫైనాన్షియల్ ఫ్రాడ్సే కావచ్చు, సైబర్ మోసాలు కావచ్చు, డిజిటల్ అరెస్ట్ల పేరుతో రకరకాల మోసాలు చూసాం. కానీ ఇక్కడ ఈ మోసంలో ఒక కొత్త కోణం మనకు కనిపిస్తుంది. శాశ్వతంగా జీవించే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ, వాటిని సేల్ చేస్తూ కూడా మీరు డబ్బు సులభంగా సంపాదించవచ్చు అనే ట్యాగ్ లైన్ ఇక్కడ వాడారు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి పేరు కూడా ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఫరెవర్ లివింగ్ అంటే ఎప్పటికీ శాశ్వతంగా
జీవించే ఉత్పత్తులు అంటే మరణం లేని ఉత్పత్తులను మేము అందిస్తామంటూ ఒక కొత్త తరహా మోసం. మనం ఇది చూస్తేనే చాలా ఫన్నీగా ఉంది. ఎప్పటికీ జీవించి ఉండాలనేటువంటి అత్యాశతో ఉండేవారికి ఈ ప్రొడక్ట్స్ అమ్మకం చేస్తున్నారంటూ కూడా మెయిన్గా వీళ్ళు మహిళలను గృహిణులను టార్గెట్గా చేస్తూ మోసాలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కట్ చేస్తే దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు, 100 కోట్ల ట్రాన్సాక్షన్. కేవలం 299తో మీరు ఈ స్కీమ్లో చేరొచ్చు. మీరు ఇంకా ఎక్కువ మందిని ఇందులో చేర్పించడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు సులభంగా, మిగతా వారికి కూడా హెల్ప్ చేస్తున్నారంటూ కూడా ఈ తరహా వారిని ప్రేరేపిస్తున్నారు. మహిళలను, యువతులను, గృహిణులను టార్గెట్గా చేస్తూ 100 కోట్ల స్కామ్ చేసినటువంటి ఉదంతం తాజాగా హైదరాబాద్లో బయటపడింది. మిర్చౌక్ పోలీసులు ఈ కేసును ఛేదించారు. గుర్గావ్, హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి గుర్గావ్కు చెందినటువంటి మేనేజర్, సేల్స్ మేనేజర్, కంట్రీ సేల్స్ మేనేజర్ హరీష్ కుమార్ సింగ్లాని అరెస్ట్ చేశారు. అయితే ఇతను ఒక్కడే కాదు, ఇంకా అనేక మంది ఈ కేసులో ఉన్నారు. వారి కోసం కూడా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణలోని వివిధ జిల్లా, నల్గొండ, మరికొన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా బాధితులున్నారు. ఇక్కడ మోసగాళ్ళు ఎవరో కాదు, స్థానికంగా ఉండే ఏజెంట్లు, మేనేజర్లే వీళ్ళందరినీ కూడా ఈ స్కీమ్ల ద్వారా చేర్పించి వారు మోసం చేస్తున్నారు, మిగతా వాళ్ళని మోసం చేసే విధంగా ప్రేరేపిస్తున్నారు. సో వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి పోలీసులు ఈ భారీ కేసునైతే ఛేదించారు, భారీ మోసాన్ని అరికట్టారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకా బాధితులు వేల మంది ఉన్నట్లు కూడా పోలీసులే చెప్తున్నారు. కేవలం సంవత్సరంలోనే 600 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ఎత్తున మోసం జరిగింది. కానీ నిందితుల అకౌంట్లో ఫ్రీజ్ చేసింది మాత్రం కేవలం 3 కోట్ల రూపాయలు మాత్రమే. మరి మిగతా వందలాది కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? వీళ్ళు ఎక్కడికి తరలించారు? విదేశాలకు తరలించారా? ఈ భారీ మోసం తెర వెనుక ఉన్నటువంటి నడిపించింది ఎవరు? ఎందుకంటే ఇక్కడ అరెస్ట్ చేసింది హరీష్ కుమార్ సింగ్లా, అంటే ఇక్కడ కంట్రీ సేల్స్ మేనేజర్ అన్నారు. అంటే మిగతా దేశవ్యాప్తంగా ఈ మోసం జరుగుతుందా, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా మోసం జరుగుతుందో అనేది కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇదొకటే అంశాన్ని మనం కీలకంగా చెప్పుకోవచ్చు. శాశ్వతంగా జీవించే ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ సులభంగా డబ్బులు సంపాదించుంటారు. శాశ్వతంగా జీవించే ప్రొడక్ట్స్ అంటే కొన్ని కాస్మెటిక్సే కావచ్చు, కొన్ని ఫేస్ క్రీమ్సే కావచ్చు, ఇంకా రకరకాల ఉత్పత్తులు. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫర్ ఎవర్ లివింగ్ అనే కంపెనీ పేరును కూడా అదే ట్యాగ్ లైన్తో పెట్టారు. ఎంత అమాయక ప్రజల్ని టార్గెట్ గా చేస్తూ వీళ్ళు మోసాలు చేస్తున్నారు అనేది మనం ఈ ఒక్క పదం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సర్తాజ్ 3 ట్రాక్స్ ను సైతం వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసినట్టు, ఒక సిస్టమాటిక్ గా నడుపుతున్నట్టు అర్థమవుతోంది. అసలు మొత్తంగా కూడా ఎంత మంది ఇందులో జాయిన్ అయ్యారు, ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేశారు, ఎంత మేర స్కామ్ జరిగింది సాగర్? సర్తాజ్, వేలాది మంది బాధితులు ఉన్నట్లు పోలీసులే చెప్తున్నారు. 600 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరంలో ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒక్క తెలంగాణలోనే వేలాది మంది ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఇంకా లక్షలాది మంది బాధితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మహిళలను, గృహిణులను టార్గెట్గా చేస్తూ ఈ మోసం జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో, ఇటు ఫేస్బుక్కే కావచ్చు, యూట్యూబే కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గృహిణులు, మహిళలు 299 కదా కట్టేద్దామంటూ ఆ వలలో చిక్కుకుంటున్నటువంటి నేపథ్యం కూడా మనకు ఈ కేసులో కనిపిస్తుంది. ఇక్కడ 3 విధాలుగా మోసం చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. స్లో ట్రాక్, మీడియం ట్రాక్, ఫాస్ట్ ట్రాక్. అంటే స్లో ట్రాక్లో తక్కువ లాభాలు, మీడియం ట్రాక్లో ఎక్కువ లాభాలు, ఇటు ఫాస్ట్ ట్రాక్లో అయితే ఇంకా ఎక్కువ లాభాలు. అంటే అక్కడ బాధితులను బట్టి వీళ్ళ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోనే వేలాది మంది బాధితులు ఉన్నారంటున్నారు. 600 కోట్ల ట్రాన్సాక్షన్ అంటున్నారు. 10 ఏళ్లుగా కూడా ఈ మోసం జరుగుతున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తుంది. సో ఇవన్నీ దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ తరహా మోసాల పట్ల ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, అవగాహన కార్యక్రమాలు పోలీసులు నిర్వహిస్తున్నారు. అయినా కూడా అమాయక ప్రజలను డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్తో ఈ కేటుగాళ్ళు ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి ఉదంతం. సో ఈ కేసు దర్యాప్తులో ఇంకా మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ఈ కేసు పైన కూడా పోలీసులు డీసీపీ మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఫర్ ఎవర్ లివింగ్ పేరుతో ప్రొడక్ట్స్ మహిళలను టార్గెట్గా చేస్తూ మోసాలు చేస్తున్న నేపథ్యంలో వేలాది మంది బాధితులు దీంట్లో ఉన్నట్లుగా కూడా వాళ్ళు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. కోట్లాది రూపాయల మోసాలు జరిగినట్లుగా కూడా వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తులో ఇతను ఒక్కడేనా, హరీష్ కుమార్ సింగ్లానేనా,
దీన్ని నడిపిస్తున్నది. తెర వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అంతర్జాతీయ స్థాయి నెట్వర్క్ ఏమైనా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో గతంలో కూడా మనం చూసాం హైదరాబాద్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ల పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరిగాయి. కానీ ఇది కొత్త తరహా మోసం. లక్షలాది మంది బాధితులు, వేలాది మంది బాధితులు ఇందులో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 300, 400, 500 కదా కడితే ఏమవుతుందంటూ ఈ ఊబీలో చిక్కుకుంటున్నటువంటి మహిళలు ఇప్పటికైనా ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ తరహా మోసాలతో ఎంతోమంది జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి, ఎంతోమంది జీవితాలు బతుకులు ఆగమవుతున్నటువంటి పరిస్థితులు మనకు గతంలో కూడా అనేక కేసులలో చూసాం. సో ఈ కేసులో కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కూడా ఏకంగా డీసీపీ ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా దర్యాప్తులో దేశవ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, వీళ్ళ సిస్టమ్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశారు. ఐఫోన్లు, వాళ్ళ మ్యాక్బుక్తో పాటుగా అన్ని వీళ్ళకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని హార్డ్ డిస్క్లు కూడా సీజ్ చేసిన నేపథ్యంలో అందులో డేటా బయటికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఢిల్లీలో కాల్ సెంటర్ పెట్టినటువంటి వ్యవహారం, హర్యానాలో కాల్ సెంటర్ పెట్టినటువంటి వ్యవహారం, హైదరాబాద్లో వీళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో యువతలకు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా పోలీసుల దర్యాప్తులో ఇంకా వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ పోలీసుల దర్యాప్తులో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బాధితులే బయటకు రావడంతో పాటుగా వందలాది కోట్ల రూపాయలటువంటి స్కామ్ తెర వెనుక ఉన్నటువంటి నడిపించినటువంటి వ్యవహారం ఎవరు నడిపించారనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగతా నిందితుల కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ నేపథ్యంలో ఐటీ చట్టంతో పాటుగా వివిధ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో దర్యాప్తులో మరికొన్ని సంచలన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.